ఇది మనం ఈరోజు క్లే ప్రిపేర్ చేద్దాం ఇలాగా సాఫ్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఎంత కావాలో ఇంగ్లీష్లో అయితే వీట్ ఫ్లోర్ అంట. మనకు ఎంత కావాలో అంత తీసేసుకుందాం. గోధుమ పిండి తీసుకున్న తర్వాత కొంచెం పెయింటింగ్ డబ్బా అయితే తీసుకోవాలి. మీకు నచ్చిన పెయింటింగ్ తీసుకోండి. నాకు ఆరెంజ్ కావాలనేసి ఆరెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ అయితే మిక్స్ చేయాలి. వాటర్ ఇట్లా పోసేసి ఇలా మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోవచ్చు. మీరు వాటర్ పోసేసి నీట్గా గట్టిగా క్యాప్ పెట్టేసి ఇట్లా షేక్ చేయాలి. అప్పుడు వాటర్ అనేది కింద పడవు. షేకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గోధుమ పిండిలో వాటర్ పోసేసుకోవాలి. వీట్ ఫ్లవర్లో వాటర్ పోసేసుకోవాలి. ఇంకా మనకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. నాకు ఇంకొంచెం కావాలి. సో ఇప్పుడు నేను వాటర్ పోసేసుకుంటున్నా. మళ్ళీ షేకింగ్. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేసి అయితే వాటర్ దీంట్లో పోసేయాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు కలర్ వచ్చింది అనుకుంటే పక్కన పెట్టేయచ్చు. మనకి ఇంకా కలర్ రాలేదు అనుకుంటే ఇంకా మీరు పోసుకోవచ్చు వాటర్. నాకు కలర్ వచ్చేసింది అందుకే నేను కట్ చేసాను. ఇప్పుడు మనం ఏదో ఒక తీసుకొని ఇలాగైతే మనం ఇట్లా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతున్నప్పుడు మనకి ఇంకా మంచిగా కలర్ రాలేదు అన్నప్పుడు నార్మల్ వాటర్ కొన్ని మిక్స్ చేయాలి. ఇన్ని వాటర్ మిక్స్ చేస్తే చాలనుకుంటా. అయినా సరే మనకు గనక రాకపోతే ఇక మనం చూసారు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు వాటర్ సరిపోలేదంటే ఇంకా చేయొచ్చు, వాటర్ పోయచ్చు. బట్ ఎక్కువ వాటర్ పోస్తే ఇదైతే మంచిగా రాదు. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. క్లే మనకి ఎంత సాఫ్ట్గా అయ్యిద్దో అంత మంచిగా ఉండేది. సో మన క్లే రెడీ. మన చేతులకి కూడా అంటలే, చూడండి. సాఫ్ట్ క్లే రెడీ. So please like and